మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 3 పార్టీల కూటమి ప్రభుత్వంలో త్వరలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఒక్కరికే అవకాశం ఇచ్చారు. అయితే సీఎం చంద్రబాబు పైన పార్టీ ముఖ్యులతో పాటుగా నందమూరి కుటుంబం నుంచి కొత్తగా డిమాండ్ వస్తోంది. పవన్ తో లోకేష్ కు సమాన హోదా పైన ఒత్తిడి పెరుగుతోంది. మరి చంద్రబాబు నిర్ణయం ఏమిటి? ఏం జరగనుంది? త్వరలో ఏపీ కేబినెట్ లో ఏమైనా మార్పులు చూడబోతున్నామా? ఏపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అటు తెలంగాణ, కర్ణాటక, తాజాగా తమిళనాడులో డిప్యూటీ సీఎంలకు తగిన గుర్తింపు ఉంది. ప్రతి నిర్ణయంలోనూ వారు కీలకంగా ఉంటున్నారు. పవన్ మాత్రంలో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. తన శాఖలకే పరిమితమవుతున్నారు. చంద్రబాబు మాత్రం అవసరమైన ప్రతి సందర్భంలో పవన్ కు తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు. పవన్ కు కేటాయించిన డిప్యూటీ సీఎం హోదా మరెవ్వరికీ ఇవ్వలేదు. మంత్రివర్గ సమావేశంలో సీఎం కు అటూ ఇటూ పవన్, లోకేష్ ఆశీనులవుతున్నారు. దీని ద్వారా పదవి లేకపోయినా పవన్, లోకేష్ ఇద్దరూ సమానమనే సంకేతాలు అటు పార్టీ క్యాడర్లోకి, ప్రజల్లోకి పంపిస్తున్నారు. ఇక ఇప్పుడు నందమూరి, నారా కుటుంబంతో పాటుగా చంద్రబాబు సన్నిహిత వర్గాల నుంచి ఒక కొత్త డిమాండ్ తెర మీదకు వచ్చింది. తమిళనాడులో స్టాలిన్ పార్టీ ప్రభుత్వం భవిష్యత్ నేతగా తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కు ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగా ఉప ముఖ్యమంత్రిని చేశారు. ఇప్పుడు చంద్రబాబు సైతం అదే విధంగా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రి హోదా ఇవ్వాలని వారంతా చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇప్పటికే సీఎం, డిప్యూటీ సీఎం ఉన్న ప్రభుత్వం టీడీపీలో లోకేష్ నిర్ణయాలే దాదాపుగా అమలవుతున్నాయనే ప్రచారం ఉంది. చంద్రబాబు సైతం లోకేష్ సూచనలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, పవన్ అంతా పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం లేదనే అభిప్రాయం ఉంది. ఇలాంటి తరుణంలో లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టి 3 నెలలు దాటుతోంది. మిత్రపక్షాలుగా బీజేపీ, జనసేన ఉన్నాయి. రానున్న రోజుల్లో రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా మెజారిటీ పరంగా టీడీపీకి ఎలాంటి ఇబ్బంది లేదు. అదే సమయంలో తన వారసుడిగా లోకేష్ కు పార్టీ, ప్రభుత్వంలో మరింత పట్టు పెరిగేలా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ఉంది. దీంతో కొంతకాలం తర్వాత టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ కు ప్రమోషన్ ఇచ్చేందుకు అడుగులు వడివడిగా పడుతున్నట్టు తెలుస్తోంది. పవన్ తో బంధం కొనసాగిస్తూనే లోకేష్ కు ప్రాధాన్యత తగ్గకుండా ఆయనతో సమానంగా ఉప ముఖ్యమంత్రి హోదా ఇవ్వటం ఖాయమనే ప్రచారం సాగుతోంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.